మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరుకుతుందా సార్? ఇప్పుడన్నా రేట్లకు ఎవరు ఇల్లు కట్టుకోలేదు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు కట్టిస్తే కనీసం వాటిని ప్రజలకు ఇచ్చేదాన్ని కూడా చేతగాక ఒక అసమర్థుడు ఈ రోజు ముఖ్యమంత్రి అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషాలను, నేను ప్రజల మనిషిని, ప్రజల గురించి ఆలోచిస్తా. భారతీయ జనతా పార్టీ పరోక్షంగా అయినా నాకు తెలిసి నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నా అనేది నాకు ఒక అభిప్రాయం. అందువల్ల నేను పార్టీని కూడా నేను ఇష్టపడను. ఎందుకంటే ఒక తప్పుని వేలెత్తి చూపించి ఆ పొరపాటు సర్దిద్దుకునేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజా ప్రయోజనం కోసం పనిచేసేవాడు నాయకుడు పార్టీ. ప్రజల కోసమే రాజకీయ పార్టీలు వచ్చింది. అలాంటి రాజకీయ పార్టీలో ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు మీద ఇంకో వ్యక్తిగతమైన ద్వేషాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దాదాపు మీకు తెలియదు ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదనేది ఒకటి ఉంటే జగన్ సపోర్ట్ చేస్తున్నాం అంటే తెలియకుండానే ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ కూడా కూడగట్టుకుంది. దీంట్లో మాకు వైఎస్ఆర్ నగర్ అని నెల్లూరులో ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు భగవాన్ ఆయన కట్టించిన ఇల్లు ఉన్నాయి. మీరు చేయబెడితే పడిపోతాయి అలాంటి ఇల్లులు కట్టించాడు మహానుభావుడు. అప్పుడు కాంట్రాక్ట్లు కూడా వైసీపీ వాళ్ళే. దాని మీద మేము హౌసింగ్ బోర్డు పీడీలతో వాళ్ళతో ఫైట్ చేయడం కూడా జరిగింది. ఆయనతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు కట్టిన షేర్వాల్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, అది ఇల్లులు కూడా చాలా బాగా వచ్చింది. మేము చూసి వచ్చాము. అక్కడ ఉన్న పరిస్థితులు, ప్లే గ్రౌండ్ ఇచ్చున్నారు, స్టాల్స్ ఇచ్చున్నారు, అదే విధంగా పార్కింగ్ ఇచ్చారు, డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు. అన్ని విధాలుగా అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టించిన ఇళ్ళని ప్రజలకి ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టం ఏంటి? కేవలం నీ రాజకీయ అవసరాల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం, నీ రాజకీయంగా నువ్వు ఆ యొక్క పేదలకు చెందాల్సి ఉన్నదని నాశనం చేసావు. దీనివల్ల నీకేం ఒరిగింది? ప్రజల డబ్బులు పోతున్నాయి. నీ వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఒరిగిందో చూపి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చూపించు. నెల్లూరులో ఎంకరేజ్మెంట్స్ అంటారు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఆ సర్వేపల్లి కాలం కుసిచ్చారు, ఆ పక్క ఈ పక్క కబ్జాలు జరుగుతున్నాయి. ఏం చేస్తాడు నెల్లూరు ఎమ్మెల్యే? ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోయి దాడులు చేయడమా? నాయకుడు అంటే దాడులు చేసేవాడు కాదు, ఖండించేవాడు కాదు. నిజమైతే తప్పు అయితే సరిదిద్దుకోవాలా. దాంట్లో ఏదైనా అభివృద్ధిలో లోటుపాట్లు ఉంటే ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు ఆ లోటుపాట్లను తీసి దాన్ని సరిదిద్ది భవిష్యత్ తర ప్రయోజనాలను ఆలోచించేవాడు నాయకుడు అవుతాడు. కానీ కేవలం తన కోసం, తన పార్టీ కోసం, తన వ్యక్తుల కోసం, తన నాయకుడు ముందు బిల్డప్ కోసం, తన పదవుల కోసం పనిచేసేవాడు ఎవడు నాయకుడు కాదు. మంత్రి నారాయణ గారు నెల్లూరు చేశారు, దీన్ని ఒప్పుగా వస్తుంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు కోరుకుంటున్న నాయకుడు ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడే. ఈసారి నెల్లూరు సిటీలో ఎవరు జెండా ఎగరబోతుందండి? తెలుగుదేశం పార్టీ. కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వార్డు ఎలక్షన్స్ లో నేను పోలింగ్ బూత్ ఏజెంట్ని. ఈ వార్డు ఎలక్షన్ బూత్ ఏజెంట్ అయితే జనసేన పార్టీ వాళ్ళు, నేను, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి బూత్ ఏజెంట్. నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నాను. అయితే మధ్యాహ్నం దాకా ఎటువంటి ఈ వార్డులో ప్రజలు ఓటేయడానికి కూడా ఇష్టపడాల. అప్పుడు మేము వాలంటీర్లను పిలిచి, ఆయా ఏంది ఇది, కనీసం 20% 30% కూడా పోలింగ్ కాలేదు, ఏంది అంటే ఆఖరికి ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియాలో దొంగోట్లు తీసుకొచ్చి వేయిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు 3 ఓట్లు పెట్టేసి ఒక్కొక్క బూతుల్లో వాళ్ళ చేత దొంగ ఓట్లు వేయించుకొని వాళ్ళే నాయకులు, మాకు తెలిసిన వాళ్ళే కదా సరౌండింగ్స్ అంతా, వేయించుకొని అలా ఏదో చేసి ఏదో పెద్ద మెజార్టీ వచ్చింది అనుకున్నారు. కానీ నిజాయితీగా ప్రజలు వేసిన ఓట్లతో అయితే వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశమే లేదు. జనసేన టీడీపీ కలయిక జనాలు ఎలా చూస్తున్నారండి? జనసేనకి వాస్తవంగా బేస్ లేదు, వాస్తవం ఒప్పుకోవాల్సిన విషయం. జనసేనలో పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నప్పటికీ బూత్ లెవెల్లో కూడా సరైన నాయకత్వాలు లేవు. సరైన నాయకత్వాలు లేని పార్టీని వాళ్ళకి ఒకవేళ మీరు తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ ఇచ్చినా కూడా వాళ్ళని గెలిపించుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ఎంత సపోర్ట్ చేసినా కూడా కష్టమే. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇంకొక మిత్రపక్షాన్ని, ఇంకో పక్షాన్ని తీసుకొని వాళ్ళతో కలిసి పోటీ చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా చేయొచ్చు. అయితే జనసేన పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకున్నా, వాళ్ళు పోటీ చేయకపోయినా సరే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.